ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందా ఆంధ్రప్రదేశ్లో, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా అనేసి చాలామంది విమర్శలు చేసేవారు. చాలా విమర్శలు చేసేవారు అన్నమాట. అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా విమర్శలు చేశారు. సార్, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీ పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా అనేసి ప్రజల్లో ఒక ఇది ఏర్పడింది సార్. దానికోసం మీరిచ్చే సమాధానం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నమాట. ఓకేనా సార్? దయచేసి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారా, అంబేద్కర్ రాజ్యాంగం నడిపిస్తున్నారా అనేది మీరు తెలియచేయాలని ప్రజలకి స్పష్టంగా తెలియజేస్తున్నాను అన్నమాట. యాష్ బొద్దులూరి యాశేశ్వరరావు గారు, మీరు ఎక్కడో యుఎస్లో ఉంటారు సార్. ఎన్ని వీడియోస్ పెడుతున్నారో, ఎన్ని ఇచ్చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ కులపిచ్చి మీడియా. ఈ కులపిచ్చి మీడియా సార్ చాలా దారుణంగా చేస్తున్నారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి మీద. అలాగే సార్, మీరు ఎంత విమర్శిస్తే అంత ప్రజల్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి అన్నది వస్తుందన్నమాట అండి. సానుభూతి అన్నది ప్రజల్లో వస్తుంది. మొన్నటికి మొన్న మీరు ఏం మాట్లాడారో అప్డేట్స్ అన్నీ వస్తున్నాయి. కరెక్ట్ కాదండి బొద్దులూరి యాశేశ్వరరావు గారు. మీ కులస్తులకే సపోర్ట్ చేసుకోవడం ఇట్ ఈజ్ నాట్ గుడ్. అర్థమైందా? ప్రజలను కూడా పట్టించుకోవాలి. ఏమంటున్నారో తెలుసండి ఈ రోజున ప్రజలు? తెలుసుకోండి. అధికారం ఉంది, మా ఇష్టారాజ్యంగా మేము చేస్తాము అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు.